ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కొత్తగా సుమారు 15 లక్షల వరకు అర్హులుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో 62.47 లక్షల మంది సుమారు 28 రకాల పెన్షన్లను అందుకుంటున్నారు. కొత్తగా చేరే లబ్ధిదారులతో కలిపి ఈ సంఖ్య 77 లక్షలకు చేరనుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల 2,720.67 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం కేటాయిస్తున్నారు. ప్రతి నెల ఇకపై అదనంగా 700 కోట్ల వ్యయమవుతుందని అంచనా. దీనివల్ల ఏటా అదనంగా 8,400 కోట్ల అదనపు భారం పడనుంది. ఏటా ఎన్టీఆర్ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు ఇంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం దేశంలోనే రికార్డుగా పేర్కొంటున్నారు. ప్రతి దఫా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక పెన్షన్దారులకు మహర్దశ పడుతోంది.